మంచి ముచ్చట్లు తెచ్చిన. అవేంటో చూద్దరు కానీ ముందుగా హెడ్లైన్స్ చూడండి. సూటి తప్పిన గబ్బర్ సింగ్, ఇయ్యరాలే గట్టి వార్నింగ్. మహారాష్ట్రల నిరసన డాన్సు అదిరిపోయింది పర్ఫార్మెన్స్. ఎలక్షన్ల నిలబడ్డ చిన్న టిప్పు, సుల్తాన్ మన్మడు చేసిండట అప్పు. బండి నడిపి శిక్షేస్తున్న సత్తి, కూరగాయలకు బండ్లు ఇస్తే అలా ఎవ్వలకే శిక్ష పడుతుందంట. నీకు శిక్ష పడితే కోడి చికెన్ తో దావతిస్తా మా దోస్తుగాళ్ళకు. చిన్నవైన సుజాత, ఇళ్ళ పని మనుషులు దొంగతనం చేస్తుర్రని నన్ను కూడా దొంగ లెక్క చూస్తే ఎట్లా? నేనేమన్నా దొంగనా? ఏంది బ్రేకింగ్ న్యూసా? పవన్ కళ్యాణ్ సార్ వార్తనా? ఏమన్నాడు? ఏడ మాట్లాడిండు? ట్విట్టర్లో రాసినాడు. ఎందుకు ఈ లేఖలను విరిచి మాట్లాడేందుకు టైం లేదట్నా? లేకుంటే చాయ్ బిస్కెట్లు ఇచ్చుడు కూడా దండగనుకున్నాడా? నేను ట్విట్టర్లో రాసిన వాళ్ళు బ్రేకింగ్ వార్తలు వేస్తారు అని నమ్మకంతోనా? సరేగాని మొదలైతే బ్రేకింగ్ న్యూస్ ఏందో చూడండి. అఖండ ఆంధ్రప్రదేశ్ నిడగొట్టి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. సీమాంధ్ర పబ్లిక్ కు జరిగిన అవమానం ఎవ్వరు మర్చిపోరు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇయ్యకుండా పువ్వు గుర్తోళ్ళు అసోంటి తప్పు చెయ్యొద్దు అని పిట్టగుట్ల కూతబెట్టిండు. మస్తు పైకం ఇస్తున్నాం కాబట్టి ఆంధ్రాకు ప్రత్యేక హోదా అవసరం లేదని పార్లమెంట్ సెంటర్ మంత్రి హరిభాయ్ చౌదరి చెప్పే వరకు పవన్ కళ్యాణ్ సార్కు కోపం వచ్చినట్టున్నది. పువ్వు గుర్తోళ్ళు నాన పెడుతుండ్రు ఖబర్దార్ అని సూటిగా చెప్పేదానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పు చేసింది. ఎంపీలను దన్నిండ్రు, సీమాంధ్రకు అవమానం జరిగిందని పాత ముచ్చట్లన్నీ ముంగటేసుకున్నాడు. ఎందుకో నువ్వు సోపత్ చేసి గెలిపించిన మోడీ సార్, చంద్రాల్ సారు ఈ 2 ఏళ్ల సంధి ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తలేరో గట్టిగా అడుగు. అంతేగాని సాటుకు దాసుకొని పిట్టగుట్ల కూత పెడితే ఏమొస్తుంది పవనాల్ సారు? ఓహో, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, గప్పుడు బాధలంటే ఏందో తెలుస్తుంది అని పెద్దలు చెప్తారు. కానీ పెళ్లి చేస్తే చాలు సర్కారే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి సగం బాధలు తప్పిస్తుంది. మొన్ననే పట్నంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వంచేటప్పుడు ఆఖర్లో ఒక ఇల్లుకు 5-6 పోటీ పెడితే ఏం చేసిండ్రు? లక్కీ లాటరీ తీసి పేరు వచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు. అంతేగాని ఒక్కింటి కోసం గింతమంది ఎగబడుతుండ్రేంది, ఆ ఇల్లునే కూలగొట్టుండ్రి అని అంటే ఎట్లుంటుంది? డబుల్ బెడ్రూమ్ ఇంటి మీద గడ్డపార పడితే ఇగేమన్నా ఉన్నదా? కానీ గీలేంద్ర నాయన గంత పెద్ద బిల్డింగ్ని ఈ వార్తలు చూడండి. ఓ పారి గీ బిల్డింగ్ చూడుండ్రి ఎంత పొడుగున్నదో. కింద నిలబడి కొస చూడాలంటే మెడలే వంగిపోతాయి. 31 అంతరాల పెద్ద బంగ్లా. మరి ఇంత సక్కదనాల బిల్డింగ్ని కూలగొట్టబోతుండ్రు. చెక్కకు చెదలు పట్టినట్టు బిల్డింగుకు రాజకీయ గబ్బిలాలు పట్టినాయి. పాకిస్తాన్తోని కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్ల కుటుంబాల కోసం బొంబాయిల గీ బిల్డింగ్ను కట్టి ఆదర్శ్ బిల్డింగ్ అని పేరు పెట్టింది సర్కార్. కానీ నీచ్ కమీన్ లీడర్లు, ఆఫీసర్లు కలిసి దేశానికే ఆదర్శవంతమైన కుంభకోణం చేసిండ్రు. దొంగ పేర్లతోని జవాన్ల ఫ్లాట్లను కొట్టేసిండ్రు. ముఖ్యమంత్రుల కాంచెల్లి పెద్ద పెద్ద ఆఫీసర్ల దాకా దొంగలేనట. కేసు కోర్టు దాకా పోతే బిల్డింగ్నే కూలగొట్టమని ఆర్డర్ వేసింది. కానీ ఎలకలున్నాయని ఇంటిని గాలబెట్టుకుంటామా? ఫ్లాట్లు దక్కించుకున్న దొంగల పని పట్టాలగన్ని. లేకుంటే ఇదే బొంబాయిలా ఇండ్లు లేక మురికి కాల్వల పొంట గుడిసెలేసుకున్న పేదోళ్లకు ఫ్లాట్లను రాసియండ్రి, మీ పేర్లు చెప్పుకొని బతుకుతారు. గిసొంటి లత్కోర్ పనులు చేస్తే బంగ్లాలు పేదోళ్ళకే పోతాయని మళ్ళొకటి గిసొంటి పని చేయకుండా ఆదర్శంగా నిలిచిన వాళ్ళు అవుతారు. రాజా పుట్టువాడంటే రాజా పుట్టువాడే, ఏమన్నా మెయింటైన్ చేస్తారా? ఆ బంగ్లాలు, ఆ కార్లు, వాళ్ళ బట్టలు, ఆ బంగారం, చుట్టుముట్టు సేవకులు ఏడికి పోయి నిల్వా? అబ్బో, తరికే అలాగుంటుంది. దేనికైనా నోసుకొని పుట్టాలి. ఎవరినో ఎందుకు, మన ముందు మల్లయ్య తాతనే చూడరాదుండ్రి ఎంతమందిని ముంచి మహారాజులకి ఎట్లా బతుకుతుండో. రాజు తెలివేనుల్లా. కానీ మాకో బికారి రాజు తలిగిండు. ఆయన కంటే రాజేశం కడితే మా సత్తిగాడైనాయం. రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, శ్రీ 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 టిప్పు సుల్తాన్ మన్మన్కి మన్వడు, ఆ మన్మన్కి మన్వడు, ఆ మన్మన్కి ముని మన్వడు, ముని మన్మన్కి ముని మన్వడు యువరాజు నజీర్ వారు వేంచేయుచున్నారహో. అన్ని మంచిగానే ఉన్నాయి గాని మరి రాజావారి పటాలం ఏది అని చూస్తుండ్రా? 18వ తరానికి వచ్చే వరకు బరుపుగడ్డ లెక్క అన్ని కరిగిపోయి ఈయనొక్కడే మిగిలిండట. ఈ రథము, ఈ డిరెస్సు, ఈ కత్తి అన్ని డ్రామా కంపెనీల కిరాయికి తెచ్చినాయే. ఏదో చిన్న వ్యాపారం చేసుకొని బతుకుతుండట.
నేను మైసూర్ పులి టిప్పు సుల్తాన్ కు మన్వన్నైతా అని పరిచయం చేసుకుంటుండు పాపం. మళ్ళా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే తమిళనాడు అసెంబ్లీలా పాదం మోపుతందుకు నామినేషన్ వేసిండు. ఒగలు మాకు టికెట్ ఇచ్చుడైంది, మాకు మేమే ఇచ్చుకుంటామని పార్టీలను పక్కకు పెట్టి సొంతంగా విరుగంబక్కం నియోజకవర్గంలో పోటీ చేస్తుండు. టిప్పు సుల్తాన్ మీద ప్రేమతోని ఎమ్మెల్యేగా గెలిపిస్తే చిన్న టిప్పు సుల్తాన్ లెక్క వెళ్తాడట. చూడాలి మరి జనాలు యువరాజా వారికి పట్టాభిషేకం చేస్తారో లేకపోతే పైసలు ఖర్చు పెట్టించి ఇంకింత బికారం చేస్తారో. ఈ సాయంత్రం ఇంకెప్పుడు వస్తుందో ఏందో, ఏ కాలం అయితే అని చూడబట్టి ఇంకా వస్తలేదు. సుజాత సుజాత సావిత్రి వచ్చినావా? నీకోసానికే ఎదురు చూస్తున్నా. అవునా, ఏ ముచ్చట్లు తెచ్చినవేంది? మొత్తం వివరంగా చెప్పు. అందరు నన్ను దొంగ లెక్క చూస్తున్నారు సావిత్రి, నేను కొలువు చెయ్యను. అంటే నువ్వు కుండెత్తేసినట్టు మాట్లాడతావు కదా, అందరు గట్లా అనుకొని ఉంటారులే. దాని గురించి కాదు, గొంతకు మాస్క్ వేసినట్టు మాట్లాడకు. నేను అంటే నువ్వు ఓటు అర్థం చేసుకుంటావు, నోరు నెత్తిన పెట్టుకుంటావు. సరేగానే చెప్పు. నేను ఇండ్ల బాసలు తోమే పని చేస్తున్నా కదా, ఇప్పుడు గా పని లేకుండా తట్టే అవుతున్నది. అయ్యో, ఎందుకు సుజాత? నువ్వేం తప్పు చేసినావు? తప్పు లేదు గిప్పు లేదు, ఎవలో ఇంట్లో ఎవలో దొంగతనం చేస్తే ఇవాళ నన్ను దొంగ లెక్క చూస్తున్నారు. గుమ్మడికాయ దొంగలంటే చేతులు దులుపుకున్నట్టు నువ్వెందుకు బుగులు పడుతున్నావు? మొన్నెవడో నాట ఇంట్లో పని చేసేటోడేనట బుర్కా వేసుకొని ఇంట్లో ఉన్న బంగారం మొత్తం ఎత్తుకుపోయిందట. అవును సుజాత, నేను కూడా విన్నా. ఇక ఇంకో బట్టవాజు గారు ఆడు కూడా ఇంట్లో పని చేసేటోడేనట. ఇల్లు గల్లోలు లేని చూసి మార్కాలం చేపించుకొని 10 లక్షల రూపాయలు మోసుకుపోయిందట. వాళ్ళంతా తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు. ఏం చేస్తాం తి. సరేగాని నువ్వెందుకు బుగులు పడుతున్నావు? ఇళ్ళ పని మనుషులు దొంగతనం చేస్తుర్రని నన్ను కూడా దొంగ లెక్క చూస్తే ఎట్లా? నేనేమన్నా దొంగనా? నువ్వు దొంగదాని ఎందుకు అవుతావు? నిన్ను ఎందుకంటారబ్బా? మా ఇంటి పక్క వాళ్ళు మా ఆడకట్టోళ్ళు అందరు గట్లనే చూస్తుండ్రు. మా ఓనర్ కూడా బెదిరి బెదిరి చూస్తున్నది. పని మనుషులు అందరినీ దొంగలే అంటే ఇల్లు గల్లోళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారా? అట్లేం ఉండదు. నేను బాసలు తోముతున్నప్పుడు నాకు బంగారు రింగ్ కట్టే నేను తీసుకుపోయి ఓనర్ ఆమెకి ఇచ్చిన తెలుసా? గట్లాంటి నేను అస్సలకే ముట్టుకోను. అవును సుజాత, నువ్వు నియతి గలదానివి. అయినా బర్కత్ లేనోళ్ళే ఇంటికి సున్నం పెడతారు. ఈ షెడ్డోళ్ళు చేపట్టికే నాసొంటి మంచోళ్ళకు కూడా షెడ్డ పేరు వస్తున్నది. పని దొరకకుండా అవుతున్నది. ఇగో ఇప్పుడు లీటర్ పాలల్లా ఇంత ఇసం సుక్కేసినా మొత్తం ఇసమే అవుతుంది కదా, గట్లనే వాళ్ళు అనుకుంటుండ్రు. కొందరు పని మనుషులు ఇళ్ళల్లో నోట్ల కట్టలున్నా చూస్తారు కావచ్చు కానీ ముట్టుకొని కూడా ముట్టుకోరు తెలుసా? అంటే 50 కోట్లు పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటే బీద బిక్కోనికి నా బతికేందుకు అని అనిపించదా? అలా కున్నాయి కాబట్టి ఖర్చు పెట్టుకుంటారు, మనకు లేవని బాధపడతామా? సరే సరే పోంతి, ఇక నువ్వైతేరా ఇంటికేం పోకు. నిన్నెవ్వాలి అన్నారు కానీ నువ్వు ఉట్టిగా బుగులు పడకు. నువ్వు నియతి గలదానివే, నేను చెప్తున్నా కదా. ఆయన ఎవ్వలేమనుకుంటే నాకేంది, నేను ఎట్లా అన్నాను నాకెరికే. నాకు జరనే వచ్చి ఫాడ్ అవుతుంది. అమ్మో, ఓర్ నీ మావోడే కదా. ఎవరు అర్థమే వస్తలేదు నాకు. గుద్దు గుద్దు గుద్దు, అబ్బా గుద్దు గుద్దు గుద్దు. చూని అమ్మ, నా బండి కిందనే వాడి ఫాడ్ అవుతలేరు. అందరు తక్కర ఎట్లా చేస్తురో ఏమో. నేను జర్రంతా నేను నేర్చుకున్నా, ఆయన కూడా కింద పడతలేరు. ఒకరొకరు మస్తు నేర్చుకొని ఊరికేనే వాడుతున్నారు. అరే నడిచిపోయేటోళ్ళకి గుద్దాలే. నేను కింద పడతా, వాళ్ళు కింద పడతా. బాగా అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉన్నారు, అందులోకి పోతా గుద్దుతారు. నీ అవ్వ బండి కిందనే వాడతలేరు, చక్కగా ఉరుకుతుంది. ఓర్ వారి, నీకు బండే సక్కగా నడిపి నీకు రాదు, టక్కర్ అవుతుందిరా. నేను జర్రంతానే నేర్చుకున్నా, బండి టక్కరే అయితలేరు. ఎవ్వరు అడ్డమే వస్తలేరు. కుక్క గుద్దుతా, మూతి పనులు రాలగొట్టుకుంటా. ఏమైందిరా? ఏమో టక్కర్ చేస్తా అంటున్నావు, దమక్ ఖరాబ్ అయిందా ఏంది? నీ దమాకే ఎర్రగా పచ్చగా అవుతుంది కానీ టక్కర్ చేయడానికి నేర్పించేటోళ్ళ నెంబర్ ఉంటే జరంత ఇయ్యాలని. ఓ బిత్తిరోడా, బండి నేర్పించేటోళ్ళు ఉంటారు కానీ టక్కర్ ఎట్లా చేయాలో నేర్పించుడేందిరా? ఉండరా? అయితే ట్రాఫిక్ పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి టక్కర్ చేస్తా. ఏమైందిరా నీకు? ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? వద్దొద్దు, ఆఫీస్కి రా. ఉన్నారు. ఓ సారు, బుడ్డఫరగాన్లు ఈ బైకుల మీద వచ్చి టక్కర్ చేసిరనుకో ఏం శిక్షలేస్తారు? ఫైనా? కారు వేరే శిక్షలేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి స్పాన్సరింగ్ ఇస్తాం. ఈ సార్కు తెలియనట్టుంది. గుద్దు గుద్దు. ఇక చూసిండ్రా ఈ నేషాలు, చక్కగా పోలీసు వాళ్ళ తనకి పోయింది కదా. ఓ సారు, అనకేదైనా శిక్ష అయ్యిండ్రు, అప్పుడు తెలుస్తుంది. బండి నడిపే నేను టక్కర్ చేసేది నేను, శిక్షవాడేమో సాఫీ టక్కకు. ఈ దెబ్బతో ఫీడ పోతారు ఇక. ఏందిరా?
బండి టక్కర్ చేసేది నువ్వు, నిన్నే జైల్లో పెడతారు. నాకెందుకు వేస్తారు శిక్ష? సారానదా మాకు సాఫిట్ లెక్క. ఇప్పుడు సర్కారు కొత్త రూల్ తెచ్చింది. బండ్లు మేము నడుపుడు, శిక్షలు మీకు వాడురు. ఏ ఊకో, అన్ని లేనిపోని మాటలు చెప్తావు. నీ కీళ్ళకే వాతలు పెడతారు, నాకు తెలుసు. కూరగాయలకు బండ్లు ఇచ్చి తోలుతానంట, వాళ్ళ అయ్య వాళ్ళకే శిక్ష పడుతుందంట. నీకు శిక్ష పడాలి కానీ నా దోస్తుగాళ్ళు అందరికి కోడి చికెన్తో దావత్ చేస్తా. ఓహో అదా, అయినా నువ్వేమన్నా మైనర్వా? గదే బుట్ట పోరనివి కాదు కదా, నువ్వు మేజర్వి, నీకే వేస్తారు. మొన్న నేను లడాస్ లాగేసుకొని స్కూల్కి పోయినా కదా, అప్పుడు శ్రీశైలం సార్ పిలిచి, అరే సత్తిగా నువ్వు చిన్న పిల్లగారవేరా అంత అన్నారు. ఇంకా నేను చిన్న పిల్లగానే కదా, నీకు శిక్ష పడ్డట్టే. ఒరేయ్, శిక్ష పడితే మీ అయ్య నరసింహలకు పడుతుందిరా, నాకెందుకు వేస్తారు? మా అయ్య పేరు ఎందుకు చెప్తా? నాకు అయ్య అయినా అవ్వ అయినా సాఫిట్ లక్కనే అంత అని చెప్తా. నీకేం ఆడుతుంది శిక్ష? మంచిగా అవుతుంది అప్పుడు. ఓర్ని అవ్వ, నేనేం పాపం చేసిండ్రా నాకు శిక్ష చేపిస్తా అంటున్నావు? మళ్ళీ లేకపోతే ఏంటిది? ఊరుకోతంటే ఊరుకొని మన పని చేస్తా అంటే అదొద్దంటావు. నీకు శిక్ష వేయవలసిందే. ఊరికి పోతా అంటావేందిరా? ఊర్లో ఏముంది? నీళ్లు లేవు, నిప్పులు లేవు, తిండికే తిప్పలైతుంటే. తిండి కూడా చక్కగా పెట్టావు నువ్వు. అయితే కోడి చికెన్ మేకమటన్ తెస్తున్నావా? నాకేమన్నా సగం ఫేగులు మార్చుకొని ఆఫీస్కి వస్తున్నా. నువ్వు తిన్నాక మిగిలిందే నేను తింటున్నా కదా, నాకే ఇంకా సరిపోతలేదు తెలుసా నీకు? అబ్బా, యాస్కరింగులు చేయమంటే మస్తు చేస్తావు. నేను సినిమాలలో హీరోని అయితే కర్రెగున్నావురా, నీ మోకానికి ఎవరిస్తాను అంటాను ఫేరాలు పెడతావు. అయినా నువ్వు చేసిన తప్పుకి నాకెందుకు రసిచ్చా? తప్పైంది తమ్మి, నువ్వేదంటే అదే చేసుకో, నేనేమన్నా. మళ్ళీ తప్పైంది అంట అని చెప్పల మీద గుద్దుకో. తమ్ముడు గారు అంటాను విలువ. శంకరన్న సినిమాలకు తీసుకుంటాను నన్ను. ఇగో తప్పైంది తమ్మి, చెంపలు కూడా వేసుకుంటున్నా చాలా. నీళ్ళు లేవంటారు, నా బట్టలను మూలకు నూకినావు కదా, దోమలు గయ్యిన ఆలుతున్నాయి. అవిటకు ఇంటికి వచ్చినాక నీళ్లు కొనుక్కొని బట్టలు ఉతుకు. ఇచ్చిన బట్టలు వేసుకొని తిరుగుతున్నా. సరే తమ్ముడు గారు, నువ్వు కాదు మీరు చెప్పినట్టే ఇంటగాన్ని తమరు బండి నడపకుండ్రి, ఇంటికి రండి, నేను మీకోసం షర్బత్ చేస్తా. అక్క, నువ్వు ఇప్పటిసారి నా మాట ఇంట్లేదు అనుకో, ఫుల్ సర్ఫాన్ని రోడ్డు మీదకి తీసుడే, నీకు సిచ్చే వేపించుడే. జైల్లో పోయి ఆయనతో చిరిగిపోయిన బట్టలు గుట్టుకుంటా కూర్చోవాలి నువ్వు. నేను ఎత్తి మీద 2 టొంగలు ఇస్తా. ఆయన ఇంకా సురువే కాలేదు, ఓన్లీ సిఫారసు చేసిండ్రు, అమలు కాలేదు ఇంకా. అయినా మైనర్లు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్షలు, కానీ మేజర్లు అయినాక తల్లిదండ్రులకు బుక్కెడు బో పెట్టాలి అని రూల్ కూడా 2 సార్లు. అప్పుడు ఏ తల్లిదండ్రి కూడా రోడ్డు మీద పడరు. ఓన్నా గీ దొక్కుద్దా జరా ఊగా, నీకు వస్తలేరు ఊగా. ఏం బతికేది, ఏదైతే లేదు, ఏది పోతలేదు. ఏం దుర్ముఖినామ సంవత్సరమో ఏమో, అంత మంచే జరుగుతుంది అన్నారు. మరి నాకెందుకు ఏం మంచి జరిగి పాడైతలేదు? ఇంట్లో సామాన్ ఏం లేదు, ఇల్లంతా బోడకు కొడుతుందని ఓ మిక్సీ, ఓ రోటీ మేకర్ కొనుక్కుందామంటే అగ్వకొచ్చే చైనా వస్తువులను బంద్ పెడుతున్నామని చెప్పిండ్రు. ఇన్ని రోజులైతే అంది పట్నం వచ్చి, ఇంత తులమో మాసమో కొనుక్కొని వేసుకుందామంటే ఇప్పుడేమో గీ ముచ్చటెరికైందిగా. ఏమున్నదుల్లా, బంగారం మళ్ళా బుర్రు అని మీది కురుకుతున్నది. 30,000 దాటింది ఇప్పటికే తులానికి. రేపు ఇంకా పెరగొచ్చట. పెళ్లిళ్ళ సీజన్ ఆయే, ఒక్కొక్కరు 20-30 తులాలు కొంటా అంటే ఎందుకు పెరిగాయి మరి? పిల్లకు ఒంటి నిండా నగలేపియాలనాయే, పిల్లగానికి ఉంగరాలు మెడల గొలుసు వేపియాలనాయే. ఏడ తక్కువైనా ఓర్చుకుంటారు కానీ బంగారం కన్నా అయితే అస్సలకే ఓర్చుకోరు. కొందరిని చూస్తాంటేనైతే బంగారం దుక్కున నడిచొస్తున్నట్టే అనిపిస్తున్నది. మళ్ళీ ఇప్పుడు పోరగాళ్ళ పాస్ పెళ్లి వచ్చే, ఫస్ట్ క్లాస్ పాస్ అయితే బుజ్జికి బంగారు గొలుసు, కొడుకుకు ఉంగరాలు చేపించేటోళ్ళు కూడా ఉంటారు. కానీ గప్పట్లు ఎట్లుండే 23-24 వేలకే పడిపోయింది. ఇంకా జర్ర తక్కువైనాక కొందాం అని చూసిన వాళ్ళకు ఇప్పుడు సుక్కలు కనిపిస్తున్నాయి. పోని ముంగట తగ్గే కోపున్నదా అంటే అది కూడా లేదట. కొంటారో ఊకుంటారో ఇక మీ ఇష్టం. తీన్మారోళ్ళు ముందే ఒక్క మాటన్నా చెప్పొద్దా అని బద్నాం అయితే చెయ్యొద్దు. మస్తు సార్లా జెడ్పీ మీటింగ్లు, మున్సిపాలిటీ మీటింగ్లు జరుగుతుంటాయి. మేమైతే తీన్మార్ వార్తలలో అసలుకేయం. ఒకవేళ వేసినామంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, లీడర్లు ఆఫీసర్లు మీటింగ్ని గోడలకు ఇడిచిపెట్టి గురకబెట్టి మంచిగా నిద్రపోతా అంటే, లేకుంటే పుస్తీలు పట్టుకుంటున్నా. మరి అలా ఆదిలాబాద్ మున్సిపాలిటీ మీటింగ్ని తీర్మార్లకు తీసుకొచ్చినాం, మరి ఏమైందో చూడండిగా. ఇట్లా పుస్తీలతోనే తీర్మార్లకు వచ్చిండ్రు. ఇక గానిండ్రి, ఇటు నూకేసుకుండ్రు, అటు నూకేసుకుండ్రు. నువ్వెంత అంటే నువ్వెంత, చూసుకుందాం రాండ్రి అంటే ఏహే చూసుకుందాం రాండ్రి అనే కాడికి వచ్చింది. మున్సిపల్ చైర్మన్ కుర్చీ ముంగటికి పోయి ధర్నా పెట్టిండ్రు వీళ్ళు. ఇగో గీ పిల్లగాడు మీటింగ్ చూద్దామని మమ్మీతో నచ్చినట్టున్నాడు, కానీ సినిమా చూసినట్టే అనిపించచ్చు.
ఇంకా గమ్మతి ముచ్చట ఏందంటే వీళ్ళంతా గులాబీ పార్టీలు, ఒకరు మేడం మనుషులు, ఇంకొకరు మంత్రి మనుషులు. ఇద్దరు లీడర్ల నడుమ పురిగల్వక గిట్లా పుస్తీలకు తయారైండ్రు. ఆదిలాబాద్ ను అందంగా చేస్తందుకు మీటింగ్ పెట్టి గిట్లాగా మాగం చేసిండ్రు. సూటి తప్పిన గబ్బర్ సింగ్ ఇయ్యరాలే గట్టి వార్నింగ్. మహారాష్ట్రల నిరసన డాన్సు అదిరిపోయింది పర్ఫార్మెన్స్. ఎలక్షన్ల నిలబడ్డ చిన్న టిప్పు సుల్తాన్ మన్మడు చేసిండట అప్పు. బండి నడిపి శిక్షేస్తున్న సత్తి. కూరగాయలకు బండ్లు ఇస్తే అలా ఎవ్వలకే శిక్ష పడుతుందంట. నీకు శిక్ష పడితే కోడి చికెన్తో దావతిస్తా మా దోస్తుగాళ్ళకు. చిన్నవైన సుజాత. ఇళ్ళ పని మనుషులు దొంగతనం చేస్తుర్రని నన్ను కూడా దొంగలెక్క చూస్తే ఎట్లా? నేనేమన్నా దొంగనా? అమ్మయ్య అయితారన్న కొలువుకు సెలవు. నేను ఇంటికాడ మస్తు పని ఉంది, మస్తు పని చేసుకుంటా. మనం మళ్ళా కలుద్దాం. నమస్తే.